క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ ఈ క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకుంటున్నటువంటి డిసెంబర్ మాసంలో మరలా మీ అందరినీ కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన ఆ యొక్క రక్షకుడైనటువంటి మన తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి ఘట్టములో మనం ఉన్నాము. ఇది దరిదాపు 2000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఒక అద్భుత సంఘటన. లోక రక్షకుడు ఈ లోకానికి నరరూపధారిగా రావటం అనేటటువంటి ఆ సంఘటనను మనము ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన మన రక్షకుడు పుట్టాడు, మనల్ని కాపాడాడు, పాపం నుంచి విడుదల దయచేశాడు, దానికోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇన్ని మాటలు మనము కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ మాటలు వింటూ, ఈ మాటల్ని ధ్యానం చేసుకుంటూ ప్రభువు ప్రేమను, ప్రభువు కృపను బట్టి ఆయనకు మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం, మన పితరులు, వారి పూర్వీకుల దగ్గర నుంచి కూడా. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనకి లోక రక్షకుడుగా ఆయన వచ్చి మనల్ని ఈ యొక్క సాతాను బంధనాలలో చిక్కుకొని పాపపు ఊపిలో పడిపోయిన నీకు నాకు, ఆ ఊపి అంటే మనందరికీ చాలామంది ఈనాటి యువతకు తెలియకపోవచ్చు. ఊపి అంటే బురదలాగే ఉంటుంది, కానీ ఒకసారి బురద అయితే నువ్వు కాలు ఇరుక్కుపోయినా లాగితే వస్తుంది, కానీ ఊపిలో ఒకసారి నువ్వు పడిపోతే నువ్వు ఊపిలో నుంచి బయటికి రావటం అనేది ఇట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. బికాస్ ఊపి ఏం చేస్తుందంటే, నువ్వు కదిలిన కొద్దీ నిన్ను లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. నిన్ను నువ్వు రక్షించుకునేటటువంటి అవకాశము ఏ పరిస్థితుల్లో ఉండదు. ఎవరో ఒకళ్ళు నిన్ను బయట నుంచి ఆ ఊపి, ఆ బురద, ఆ గుంతకు పక్కన ఉన్నటువంటి ఒడ్డున ఉన్నటువంటి వాడు చెయ్యి ఇచ్చి నిన్ను కాపాడితే తప్పనిచ్చి నీవు కాపాడుకోలేవు. అలాంటి భయంకరమైన పాపపు ఊపిలో మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్న రోజులలో ప్రభువు మన యొక్క స్థితిని ఎరిగి, లోకము పాపముతో నిండి ఉన్నదని గ్రహించి, ఈ రీతిగా ఈ బిడ్డలు వదిలిపెడితే వీళ్ళు నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతారని కృపగలిగిన తండ్రి నీ కోసము, నా కోసము రక్షకుడిగా జన్మించాడనే సత్యాన్ని ఎల్లప్పుడూ మనం బ్రతికినంత కాలము మనసులో పెట్టుకొని ఆ యొక్క ప్రభువుకి మనము ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇవాళ దావీదు కీర్తనలో నుంచి ఒక కీర్తన, ఈ 103వ కీర్తన. ఇది చదువుతున్నప్పుడల్లా నాకు ఎంత సంతోషము. నిజంగా దావీదు గారు దేవుని కృపను ఎంతగా అనుభవించాడు, ఎంతగా ఆస్వాదించాడు, ఆయన ప్రేమను ఎంత దగ్గరగా చవిచూచాడు. లేకపోతే ఇంత గొప్ప కీర్తన ఆయన రాయగలిగేవాడు కాదు. ఇది నోటి మాటలతో రాసిన కీర్తన కాదు, ఆత్మ ప్రేరణతో, ఆత్మానందముతో, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆ యొక్క పరిష్వంగంలో నుంచి వచ్చినటువంటి గొప్ప కీర్తన ఈ 103వ కీర్తన. ఇదే కాదు, సహజంగా మనం దావీదు గారు రాసిన కీర్తనలో నుంచి మనము ఏమి నేర్చుకోవాల్సి ఉంటుందంటే, ప్రార్థనలో మెలకువ. ఈ కీర్తనలు అంటే నథింగ్ బట్ ఇవి అన్ని ప్రార్థనా గీతాలు. ఈ ప్రార్థనా గీతాల్లో దావీదు మహారాజు గారు మనకి కొన్ని మెలకువలని మనకి చూపించి వెళ్ళాడు. ఆ మెలకువలు మనము కొన్నిటిని నేను నోటిఫై చేశాను నా పరిజ్ఞానాన్ని బట్టి. వాటిని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి, ప్రార్థనలో దావీదు గారు మనకి నేర్పించింది ఏంటంటే, దేవుడైనందున స్తుతి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైనందున ఆయన స్తుతికి యోగ్యుడు, స్తుతికి అర్హుడు. కనుక ఆ దేవుడైనటువంటి తండ్రిని స్తుతించడం అనేది కనీసపు మన విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మన బాధ్యతగా గుర్తెరగాలి. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మొట్టమొదట మనం ఏం పాటించాలంటే, మన రక్షకుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. రెండోది ఏమంటున్నాడంటే, పొందిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు.
మనము తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఆయుష్తో ఉండి ఆరోగ్యంగా ఉండి అనేక రీతిలుగా మనం అభివృద్ధి చెందామంటే దీని అంతటికి కారణము దేవుని కృప అయి ఉన్నది. మన స్వయం కృషి లేకపోతే మన యొక్క తెలివితేటల వల్ల మనం ఈనాడు ఈ స్థితిలో ఉండలేదు. ఇది కేవలం దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఎందుకంటే మన కళ్ళ ముందే చూస్తున్నాం, మనకంటే విద్యావంతులు, మనకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది జీవితాల్లో పత్రమై భ్రష్టులు అయిపోయారు. కానీ మనము అట్టడుగు నుంచి వచ్చినప్పటికీ దేవుని కృపను బట్టి ఇంతగా మనము వర్ధిల్లాము. కాబట్టి వీటన్నింటిని బట్టి దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసినటువంటి మేలును బట్టి మనము ఏమి చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం? కృతజ్ఞతాస్తుతులు. ఇట్ ఈస్ మినిమం కట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. కృతజ్ఞత. నాకు మేలు చేసిన వాడికి వందనాలు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని ఒక మాట చెప్పడం అనేది కనీసపు మానవత్వం. మరి ఇక్కడెవరు? దేవాది దేవుడైనటువంటి దేవుడే నిన్ను అభివృద్ధి చెందేటట్టు, నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడిన విధమును బట్టి మనము ఏమై ఉన్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మూడోదిగా, ప్రాణ సంకటముల నుండి విడిపించు శక్తి గల దేవునికి విజ్ఞాపన. మనము జీవితంలో అనేక సమస్యలు, అనేక శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా యాక్సిడెంటల్గా, అంటే అనుకోని రీతిలో కొన్ని ప్రమాదాలు, ప్రాణాపాయాలు మనము త్రుటిలో తప్పించుకున్నాం. మనకు తెలియకుండానే అనేక ప్రాణాపాయాలు మన ఎమ్మట వచ్చినాయి. ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మననం చేసుకోండి. కొన్ని ప్రమాదాలు మన దగ్గరికి అంచు వరకు వచ్చి మనము యొక్క ప్రాణాలు కాపాడబడిన సంఘటనలు మన ప్రతి మనిషి జీవితంలో చాలా ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఇంతవరకు నేను ఈ 60 సంవత్సరాలు దాటిన వయసు వరకు నేను బ్రతుకున్నానంటే నాకు తెలియని ఎన్నో ప్రాణాపాయాలు నన్ను చుట్టుముట్టాయి. అలా కాకుండా కరోనా వంటి మహమ్మారుల నుంచి కూడా మనము విడుదల పొందాము. ఇవే కాకుండా ఇవి మనకు తెలిసినవి, తెలియకుండా ఎన్ని జరిగినాయో, తెలియకుండా ఎన్ని ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ప్రభువు నన్ను కాపాడాడో ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ సంకటాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకు, ఎంతకాలం లేచిన దగ్గర నుంచి ఇదే శోధనలు, ఇదే శ్రమలు అని బాధపడేటటువంటి ఆ మనుషులకి విడుదల, ఆ యొక్క ఇక్కటాల నుంచి, కష్టాల నుంచి, శోధన నుంచి, సమస్యల నుంచి విడుదల కలిగించి ఆ దేవుడు ఏమై ఉన్నాడంటే నీ ప్రార్థన వినేవాడై ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? నిన్ను కాపాడే దేవుడు, నిన్ను శ్రమల నుంచి, శోధన నుంచి విడుదల కలిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీకు రక్షకుడుగా ఉన్నప్పుడు, నీకు తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? విజ్ఞాపన. తండ్రి, ఇదిగో నా పరిస్థితి. దావీదు, ఆ గాఢాంధకార లోయలలో నేను సంచరించనను, భయపడను, ఎందుకంటే నా తండ్రి దుడ్డుకర నాకు. ఎంత విశ్వాసము, ఎంత నమ్మకం! ఆ రకమైన విశ్వాసముతో ప్రార్థన ఎప్పుడూ కూడా విశ్వాసంతో చేయాల్సి ఉంటుంది. సహోదరి సహోదరులారా, నోటితో కాదు, పెదవులతో కాదు, ఏదో మనము దాన్ని ఏమంటో బట్టి పెట్టినటువంటి మాటల్ని ఒల్లించటం కాదు, కానీ హృదయంలో నుంచి రావాలి. అలా విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన, నీ విజ్ఞాపనను విని నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉండే దేవుడు ఉన్నాడు కనుక దేవునికి మనం ఏం చేయాలి? మన సమస్యలప్పుడు, మన శోధనలప్పుడు, మనము ఎదుర్కొనేటటువంటి అనేక పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి ఏం చేసేవాడు? విజ్ఞాపన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. నాలుగోదిగా, తృప్తి కలిగి మానవ జీవనం ముగించి ఆత్మను తండ్రి చెంతకు చేర్చుట. ఇది ఫైనల్ స్టేజ్. దేవుని కృప వల్ల నా జీవితము, నా కుటుంబము వర్ధిల్లింది. ఇదిగో నేను ఇప్పుడు మరణ ప్రయాణకు వచ్చాను. నేను ఇప్పుడు సంతోషంగా ఈ మట్టి శరీరాన్ని విడిచి నా తండ్రి అయినటువంటి, నా రక్షకుడైనటువంటి యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఉన్నాడు. అక్కడికి నేను వెళ్ళి నా ఆత్మ ఆయన పాదముల చెంత నిరంతరము స్తుతిగానములు చేస్తూ జీవించి ఆ రాజ్యానికి నేను వెళ్ళాలి. చూడండి ఆ మాట, తృప్తి కలిగి. ఎస్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవునికి దయ వల్ల, కృప వల్ల తృప్తి కలిగిన జీవితం. ఈ సమస్యలు, ఈ శోధనలు, అనేకమైనటువంటి ఇవన్నిటినీ అధిగమించాము. మానవ జీవనం ముగించి, ఇట్ ఈస్ టైమ్ టు క్లోజ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్. మానవ జీవితము ముగించడానికి ఇది సమయము. ఎలాగెళ్ళాలంట? తృప్తి కలిగి మరణించాలి. సంతోషం. ప్రభువా, మీ చిత్తము, నీకెప్పుడు నన్ను పిలువ, నరులారా తిరిగి రండి అని పిలువండి. పిలిచినప్పుడు రమ్మని మీరు అన్నారు కనుక మీ చిత్తము అని పిలిచి సంతోషంగా
ఈ సంపూర్ణం నీవిచ్చినటువంటి ఈ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాను, అనుభవించాను, నీ వాక్యానుసారముగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాను అని చెప్పి సంతోషంగా ఒక రకమైన నిరీక్షణ ఏంటి? పరిశుద్ధంగా పవిత్రంగా వాక్యానుసారంగా జీవించాను కాబట్టి నేను నా దేవుని సన్నిధికి వెళ్తాను అనే యొక్క విశ్వాసము, ఆ యొక్క దానితో ఆత్మను తండ్రి చెంతకు చేర్చాలి. ఈ 4 అంశాలని మనము దావీదు కీర్తనలలో మనము నేర్చుకోవాలి అని నేను మీ అందరికీ ఒక పెద్దవాడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. సో మొదటిది ఏంటంటే దేవుడు, ఆయన మన దేవుడైనందుకు ఆయనను మనం స్తుతించాలి. రెండోది మనం పొందినటువంటి మేలు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది మన సంకటాల నుంచి మన సమస్యల నుంచి విడిపించే శక్తి గల దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. నాలుగోది సంతోషంగా ఈ జీవితాన్ని ముగించి మన ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుకోవలసిన వారమై, ఈ 4 విషయాలు మనము దావీదు గారి కీర్తనలలో ఆయన ప్రార్థనలో మనము తెలుసుకొని వాటిని మన జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తే నిశ్చయముగా నీవు నేను దేవుని కృపకు పాత్రలమవుతాము, ధన్యులమవుతాము. ఇప్పుడు 103వ కీర్తనలో ఎంతో ప్రేమ కలిగి ఇక్కడంతా ఎంతగా ఉంటుందో నేను చదివి మీ అందరికీ వినిపిస్తాను. 103వ కీర్తన 2వ వచనం నుంచి 5వ వచనం దాకా చదువుకున్నామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి భక్తుడండి దావీదు గారు. ఎక్కడ అసలు ఆ మాటలలో ఎక్కడైనా కొంచెమైనా కానీ ఆత్మస్థుతి కానీ లేకపోతే వేషధారణ కానీ లేకపోతే ఏదో దానిని ఎక్కువ చేసి హిపోక్రసీ లాగా ఏమీ లేదు. దీనమైనటువంటి నిండు హృదయముతో చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ కీర్తన చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన, ఎంత స్వచ్ఛమైన హృదయముతో దావీదు గారు చేసిన ఈ కీర్తన, పాడిన ఈ కీర్తన, ఆ ప్రార్థన మనకి ఎంత గొప్పగా ఉంటుందో. ఇది మన జీవితంలో మనము దావీదు గారంత విశ్వాసము అని చెప్పుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. బట్ ఆయన విశ్వాసములో ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనలో 1000వ వంతు మనం నీతిగా ఉన్నాం. ప్రభువు మత్తయి సువార్తలో చెప్పినట్టు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి కదలమంటే కదులుతుందని చెప్పినట్లుగా అంత ఆవగింజంత విశ్వాసము కలిగి ఈ దావీదు మహారాజు ప్రార్థన చేసినట్లుగా కీర్తించినట్లుగా మనము మన జీవితాల్లో ఉండగలిగితే నిజంగా మనము దేవుని కృపకు మనం పాత్రలో ఉంటాం. కాబట్టి ఇక్కడ చదువుతాం, మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుని సన్నతించము. ఎందుకు సన్నతించాలి? ఒక మనిషిని లేదా ఒక శక్తిని మనకంటే ఒక అధికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎందుకు సన్నతించాలంటే అదిగో ఆ స్థితిలో ఉండి కూడా నిన్ను మర్చిపోకుండా నీకు సహాయం చేసినందుకు, నిన్ను కాపాడినందుకు, నిన్ను రక్షించినందుకు, నీవు జీవము కలిగి జీవించడానికి కారణమైనందుకు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నానంటే, యూట్యూబ్ ద్వారా మీతో నేను ఈ వాక్యాన్ని పంచుకోగలుగుతున్నానంటే కారణం ఏంటి? నా ప్రాణము నా శరీరంలో ఉంది. నా శరీరము నాకు శక్తినిచ్చింది. ఇదిగో నా ప్రాణము వలన నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఈ ప్రాణానికి నేను ఇలా మాట్లాడటానికి కారణమైనటువంటి దేవుణ్ణి సన్నుతించుము. లెట్ us ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుము. ఇంకేమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేని మరొకం. ఇది చాలా గొప్ప మాట. కానీ మనకు తెలిసింది ఏంటంటే, ఎవరు మేలు చేస్తే వాళ్ళకి మనం ద్రోహం చేస్తాము, ఎవరు మేలు చేస్తే వాళ్ళను మర్చిపోతాం. నిజంగా ఇది ఒక భయంకరమైనటువంటి మన పాపపు స్వభావ లక్షణం. ఏమన్నానండి, ఇది ఒక దరిద్రపు లక్షణం. ఏంటి? మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాం. మర్చిపోవటం కాదు, వాళ్ళకి మళ్ళీ తిరిగి కీడు చేస్తాం.
ఎందుకని మనుషులము అంత స్వార్థపూరితమైనటువంటి స్వల్పకాలికమైనటువంటి సుఖానికి, సంతోషానికి, ఆనందానికి అలవాటు పడిన మనము ఈ యొక్క ప్రేమను కానీ, ఉపకారాన్ని కానీ, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని కానీ మనము గుర్తుపెట్టుకొని గౌరవించి ఆ మానవత్వాన్ని మనము ఈ సాతాను యొక్క ఆ ఊబిలో పడిపోయి, ఆ పాపపు ఊబిలో పడి, ఆ సాతాను యొక్క ప్రలోభాల్లో చిక్కుకొని మనము సత్యాన్ని మర్చిపోయి కాబట్టి అందుకని ఈ మాటలు ఎందుకు నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా అంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవలేదు, మనం అన్నిటినీ మర్చిపోయాం. ఏదైనా ఒకదాన్ని మర్చిపోతే అరే పొరపాటున ఇది మర్చిపోయానని చెప్పుకోవచ్చు. కానీ మనం ఏం చేశాము, మనకు ఊహ తెలిసిన కాడి నుంచి ప్రతిదీ మర్చిపోయాం. నా ప్రాణాలు ఇప్పుడు దాకా నేను ప్రాణంతో ఉండడానికి కారణము ప్రభు అని ఆ విషయాన్ని మర్చిపోయాం. మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే అది దానికి కారణం ప్రభు అనే విషయం మర్చిపోయాం. వేళకింత అన్నం తింటున్నామని ఇదంతా దేవుని కృప అనే విషయాన్ని మర్చిపోయాం. నేను నా కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం దేవుడని ఆ విషయాన్నే మర్చిపోయాం. ఆయన చేసిన ఉపకారం, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అయినాయి అంటే అది ఆయన కృప అనే విషయం నేను మర్చిపోయాను. అట్లా ప్రతి దాంట్లో ఎవరన్నా నా కుటుంబీకులు ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రం ప్రభువా నా బిడ్డలని, నా భార్యని కాపాడి, నా కుటుంబాన్ని కాపాడి, లేకపోతే నాకే రోగం వస్తే ప్రభువా నేను ఈ బెడ్ మీద నుంచి లేచిన దగ్గర నుంచి నేను మీ సేవలో ఉంటానని చెప్పడము, బయటికి రాగానే ఆరోగ్యం రాగానే మర్చిపోయి ఇంకా నీరసం ముందలే ఇప్పుడే వెళ్తా అని చెప్పేసి ఇట్లా చేసిన మేలులను, ఉపకారాలను మర్చిపోయేటటువంటి భయంకరమైన స్థితిలోకి మనిషి వచ్చాడు. కానీ దావీదు గారు అలా కాదు. ఆయన బ్రతికి చనిపోయే చివరి దినాల వరకు విశ్వాసముతో హృదయానుసారుడు, చిత్తానుసారుడుగా గుర్తింపు పొంది దేవుని కృపకు పాత్రుడైన దావీదు గారి ప్రార్థన, ఆయన చేసిన ఉపకారములలో దేని మరవకము. ఎందుకు మరవకూడదంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని కృపను, దేవుని ప్రేమను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే సహోదరులారా, ఇది అంత్య దినాల్లో బ్రతుకుతున్న మనలో మరీ హృదయ కాఠిన్యం పెరిగిపోయింది. అస్సలు మనకి దేవుడని లేకపోతే రక్షకుడంటే ఒక రకమైనటువంటి ఆ యొక్క భయం కంప్లీట్గా పోయింది. మూర్ఖత్వం వచ్చింది, రెబిలిషియస్ ఎదురు తిరిగే స్వభావం వచ్చింది, లెక్కలేనితనం వచ్చింది, పాపం అంటే భయం లేదు, ఏమీ లేనటువంటి భయంకరమైన స్థితికి వచ్చావు. మరి ఇక్కడ ఈ ప్రార్థన ఏమో ఇంత గొప్పగా ఉంది. దావీదు గారు చేసిన ప్రార్థన. మనము ఈ 103వ కీర్తన చదివితే నిజంగా దేవుడు ఇంతగా మనల్ని ఆశీర్వదించాడా అని తెలుస్తుంది. కానీ ఈ చదివి కానీ దాని భావాన్ని అర్థం చేసుకునే సమయం కానీ ఓపిక కానీ ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునే మనకు లేదు. మనకే కాదు, మనం తెలుసుకోవటమే కాదు, ఈ తెలుసుకున్న విషయాన్ని, ఈ సత్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను పక్కవారికి అందించే స్థితిలో అసలు లేదు. కారణం ఏంటి? నేనే బురదలో ఉన్నప్పుడు నేను ఇంకా వేరే వాళ్ళకి స్నానం గురించి ఏం చెప్పేది? నేను మురికి కంపు కొట్టుకుంటూ నేను ఇంకొకటికి అరే నీ దగ్గర నుంచి మురికి వాసన వస్తుంది, నువ్వు స్నానం చేయని ఏం చెప్పగలను? ఎందుకని నేనే ఆ స్నానం చేయలా, ఆ యొక్క మురికి కంపుతో నేను తిరుగుతున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన శారీరక మానసిక స్థితి దేవుని సన్నిధిలో ఎంత భయంకరంగా ఉందో ఒకసారి గమనించుకున్నాం. కాబట్టి ఏమన్నాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. హీఈస్ రెడీ టు ఎక్స్క్యూజ్ ఆల్ యువర్ సిన్స్, బట్ ఆర్ వి రెడీ టు గెట్ దట్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ గాడ్? ఆ యొక్క క్షమాపణను దేవుడి దగ్గర నుంచి పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దావీదు గారు పొందారు. నాతాను వచ్చి ఏమయ్యా నువ్వు చేసింది తప్పు కదా అన్నప్పుడు తప్పే నువ్వు ఒప్పుకొని కన్నీరు కార్చాడు. ఆయన జీవితంలో ఆ ఒక్క తప్పు నుంచి ఇంకేమీ చేయలేదని పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి గురించి సాక్ష్యం చెబుతుంది. కాబట్టి తప్పు ఒప్పుకుంటే క్షమించగలిగినటువంటి దేవుడు నీతో ఉండగా ఆ యొక్క మార్గాన్ని వదిలిపెట్టి మనము పక్కదారికి వెళ్ళిపోతున్నాం. దాని దోషాలన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నిజమే,
ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వాళ్ళకి ఆ శ్రమలు సోదరులు వీటి గురించి తెలియదు, కానీ జీవితాన్ని అనుభవించి ఒక నడిమి వయసు వచ్చి వివాహం అయ్యి పిల్లలు కలిగినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీ పురుషులందరికీ తెలుసు తాము ఎన్ని విధాలైన సంకటలు, ఎన్ని రకాలైన సోదరులు, ఎన్ని రకాలైన ప్రాణాపాయాలు తప్పించుకొని ఇవాళ ఈ స్థితిలో ఉన్నాము అనే విషయం తెలీదా మనకి? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏనాడైనా ఆ విషయాన్ని బట్టి, ఆ వేలును బట్టి దేవుని దగ్గర మనము ప్రభువా నీవు చేసినటువంటి వేలును బట్టి నీకు పాదాలకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించున్నాము, నేను నా కుటుంబము నీకు విశ్వాసముగా ఉంటామని ఏనాడైనా మనం ప్రార్థన చేసి ఎరుగుదుమా? ఎలా? ఆయనేమో నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికే నువ్వు సిద్ధంగా లేవు. స్వల్పకాలికమైన అల్పమైనటువంటి లోకాశలు, నేత్రాశలు, జీవపుటంతో కొట్టుకుపోతూ సాతాను రాజ్యమైనటువంటి నిత్య నరకాగ్నికి చాలా దగ్గరగా వెళ్ళిపోయావు. దేవుని రాజ్యము మనకు చాలా దూరంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్వల్పకాలికమైన శరీరపరమైన ఆనందం కోసం, మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసము, దాని తపనలను, దాని కోరికలు తీర్చడం కోసం నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. మనం ఆ సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఇదిగో రేపు మాకు డిసెంబర్ 25 రాబోతుంది. యేసు క్రీస్తు ప్రభువు నన్ను రక్షించడానికి నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని తెలుసుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలోనైనా మనం సరి చేసుకుందాము. ఇదిగో నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. సమాధిలో ఉన్నాం. సమాధి అంటే ఏంటంటే పాపంతో నిండింది. మనము బ్రతికి ఉన్నట్టు పేరే, కానీ మన హృదయము, మన ఆత్మ అంతా చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు? సమాధిలో పెడతారు. అదిగో నీ ఆత్మస్థితి, నా ఆత్మస్థితి ఇవాళ ఎలా ఉంది? చనిపోయిన, జీవము లేనటువంటి ఆ యొక్క శవపేటికని పెట్టే సమాధిలాగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడండి. ఇది నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఈ హెచ్చరిక మీకు, మీ కుటుంబానికి, సంఘానికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, వారు క్రైస్తవులేని, అన్ని లేని, క్రైస్తవేతరులేని ప్రతి ఒక్కరూ గమనించండి, సిద్ధపడండి, జాగ్రత్త పడండి. మీ జీవితాలను మీరు మీ యొక్క మూర్ఖత్వంతో నాశనం చేసుకొని మీ జీవితాన్ని నిత్య నరకాగ్ని పాలు చేసుకోకండి. కాబట్టి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అలాంటి చనిపోయిన స్థితిలో, నీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. సమాధిలో ఉన్నటువంటి నిన్ను తన ప్రేమను బట్టి నిన్ను బ్రతికించి నిత్య జీవం వైపు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరణము లేని స్థితిలోనికి నిన్ను తీసుకెళ్లాలని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం అందరము, ఆ ప్రేమను గ్రహించాల్సిన వాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కరుణా కటాక్షం, ఈ రెండు మాటల్లోనే మన జీవితం ఉంది, మన రక్షణ ఉంది. ఎందుకని? మన క్రియలను బట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళలేము. మన ప్రవర్తన బట్టి మనము సత్యవంతులుగా దేవుని దృష్టిలో కనపడము. మరి ఎలా సాధ్యము? దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనపడాలంట, నీవు రక్షింపబడాలంట. మరి ఎలా సాధ్యం? ఎందుకని? నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో నీవు దేవుని దృష్టికి నీతివంతుడిగా కనపడవు. మరి ఎలా సాధ్యం? ఇదిగో ఈ రెండింటి వల్ల సాధ్యం. ఏమిటవి? కరుణ, ఏమంటున్నాడు? కరుణ కటాక్షం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించి పోనీలే అని మనం అంటాం, చూసావా? పోనీలేరా, వాడు తెలిసి తెలియదు. ఆ రీతిగా దేవుడు నిన్ను కరుణించి, నిన్ను కటాక్షించి, నా బిడ్డ తప్పిపోయిన నా కుమారుడా తిరిగి నా ఇంటికి వచ్చాడు, ఎంత సంతోషమని మనం చదువుకుంటాం కదా. విందు చేశాడండి. సర్వనాశనం, ఆస్తినంతా తాను ఇచ్చినటువంటి దీవెనలు అన్నిటినీ నాశనం చేసుకున్నటువంటి ఆ యొక్క బిడ్డ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కోసము విందు చేశాడండి. అంత ప్రేమ కలిగిన తండ్రి నీకు నాకున్నాడు. కరుణా కటాక్షాలు, ఆయన కరుణను బట్టి, ఆయన కటాక్షమును బట్టి మనము రక్షింపబడుతున్నాము. కాబట్టి నీకు కిరీటముగా పెట్టబోతున్నాడు. నీకు కిరీటం అంటే నిన్నేం చేస్తున్నాడు? పాపం నుంచి, సమాధి వంటి స్థితిలో ఉన్నటువంటి నీ శరీరాన్ని, నీ ఆత్మని ఆయన విడుదల దయచేసి తన కరుణను బట్టి, కటాక్షాన్ని బట్టి నీకేం చేస్తున్నాడు? కిరీటం అంటే నీవు రక్షింపబడతావు, మరణం నుండి, సమాధి నుంచి నువ్వు విడిపింపబడతావు. అంతేకాకుండా ఈ ఒక్క మాట చదువుకుందాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు.
మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మనం ఎన్ని పాపాలు చేస్తున్నాము, ఎంత భ్రష్ట జీవితం జీవిస్తున్నాము అని అందరికీ తెలుసు కదా. అసలు ఎవడు కూడా గుండె మీద చేసుకొని ఇవాళ ఈ ఒక గంట నేను కరెక్ట్గా ఉన్నాను, రోజు మొత్తం కాదు, రోజు మొత్తం మీద ఒక గంట నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పగలిగిన స్థితిలో ఎవరు మనం ఉన్నాము. నిద్రపోతా కూడా మనకి వచ్చే ఆలోచనలు కానీ, మనకు వచ్చే కళలు కానీ, మన పరిస్థితి కానీ ఆలోచించండి. ఎంత పాపపు ఊపిలో కూరుకుపోయి సాతానుకు దాసులుగా బానిసలుగా మారిపోయావు. ఎందుకంటే ఇది అంత్య దినాలు కనుక హృదయాలంత కాఠిన్యమవుతాయి. కాబట్టి ఆ హృదయము నీకు బండగా మారి, రాయిలాగా మారి, పాషాణంగా మారి నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే ఇదే సరైన సమయం, ఇదే అనుకూల సమయం, ప్రభువు దొరికే సమయం. కనుక నువ్వేం చేయాలి? నీవు ఆయన కరుణా కటాక్షాలని నీకు కిరీటంగా వచ్చే ఆ పరిస్థితిని నువ్వు పొందాలంటే నీవు ప్రభు పాదాల చెంతకు చేరి నీవు ప్రార్థించు, విజ్ఞాపన చేయి, నిన్ను రక్షిస్తాడు. ఈ మాట చూడండి. ఈ విధంగా నువ్వు రక్షించబడితే అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవుచుండు. యవ్వనం క్రొత్తదవటం ఏంటి? మనుషులకి ఎవ్వరికి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవికి యవ్వనము క్రొత్తదవ్వదు, ఒక్క పక్షిరాజుకు మాత్రం, అంటే గద్దకు మాత్రం. ఎందుకని? అది ముసలితనం వచ్చిన తర్వాత దాని ముక్కు వంకర తిరిగిపోతుంది, దాని రెక్కలు ఆ యొక్క ఈకలన్నీ మొద్దుబారిపోయి ఇదైపోతాయి, బరువు అయిపోతాయి, రెక్కలు ఎగరలేవు, ముక్కు సరిగ్గా ఆహారాన్ని ఇది చేయలేదు, గోళ్ళు అవి వంకర తిరిగిపోతాయి. ఆ పరిస్థితుల్లో అది గద్ద తన ఈకరలు అదే పీకేసుకుంటుంది, తన ముక్కును బండకేసి గుద్ది ఆ ముక్కుని ఎరగదీసి మరలా కొత్త ముక్కు తెచ్చుకుంటుంది, కొత్త ఈకలు తెచ్చుకుంటుంది, కొత్త గోళ్ళు తెచ్చుకుంటుంది. అప్పుడు మళ్ళీ నూతన యవ్వనము దానికి వస్తుంది. అలా పక్షిరాజు వలె నిన్ను నూతన యవ్వనములోనికి నీ యవ్వనం క్రొత్తదగేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నీవు ప్రభు కరుణా కటాక్షాలకు పాత్రుడు అయినప్పుడు నీవు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. మేలు మనందరికి కావాల్సింది మేలే. కొంచెం కష్టాలు వచ్చినా, కొంచెం ఇబ్బందులు వచ్చినా ఎవ్వరము ఓర్చుకోలేము, ఎవ్వరము తట్టుకోలేము. ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇన్ని కీడులు కలిగిస్తున్నాడు, ఇన్ని శోధనలు ఇస్తున్నాడు అని అంటామే కానీ ఆ కీడు వల్ల, ఆ శోధన వల్ల, ఆ శ్రమల వల్ల నీకు మేలు కలుగుతుంది. ఎందుకని? ఆ శ్రమలప్పుడే, ఆ కీడప్పుడే మనిషి యొక్క నిజ స్వరూపము, అతని యొక్క నిజ హృదయ పరిస్థితి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు నీ నిజాయితీని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంతగానో ఇదిగో పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదవుతుంది. కరుణా కటాక్షములు పొందినటువంటి నీవు వృద్ధి చెందుతావు, దేవుని కృప పాత్రుడవుతావు, మేలుతో నీ హృదయాన్ని నింపుతాడు. ఈ అన్నిటినీ నువ్వు అధిగమించినప్పుడు, ఈ శోధనలు, ఈ లోకపరంగా ఈ సాధారణ పెట్టే ప్రలోభాల నుంచి నువ్వు విడుదల పొందితే నీకేమవుతుంది? నీ హృదయము మేలుతో నిండి సంతోషంగా స్తుతి మహిమ ప్రభువా, స్తుతి మహిమ, నా అల్పుడిని అయోగ్యుడైన నన్ను ఎంతగా దీవించావు నా తండ్రి, ఎంత సంతోషం ఇచ్చావు నాయన, నా కుటుంబాన్ని ఎంతగా నాయన దీవించి ఆశీర్వదించావు, నా బిడ్డలను, నా మనువు సంతానాన్ని, నా భార్యను, నాయన నా బంధువుల్ని ఇంతగా ఆదరించి దీవించావు అని స్తుతి మహిమలు చెల్లించుకుంటూ ప్రభు కృపకు పాత్రలు. కనుక ఈ రీతైనటువంటి జీవన విధానాన్ని మనం పొందాలంటే దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఏమున్నాయంటే, నిన్ను సమాధి నుంచి రక్షిస్తాడు, నీ సంకటాలన్నీ తీరుస్తాడు, నీ దోషాలన్నిటిని క్షమిస్తాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవబాకు, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పేసి ఆ యొక్క ప్రార్థన నీకు నాకు మనందరం రోజుకు ఒక్కసారైనా, అయితే ఈ చదవడంతో మనకి విశ్వాసం రాదు, క్షమించండి, చదవడం వల్ల మనము మేలు పొందవు, దానిని హృదయంలో విశ్వసించాలి. ఆ రీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం నీ వంతు, పగ తీర్చుట నా వంతు అన్నాడు. కనుక మనం ఎవరము నిమిత్తం మాత్రం. అయితే మనం చేయవలసింది ఏంటి? వి షుడ్ పుట్ అన్ ఎఫర్ట్. మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి. దెర్ ఈస్ గాడ్, ఆల్ మైటీ గాడ్ ఈస్ దేర్ టు రెస్క్యూ ఆల్ ఇన్సిడెంట్స్, ఆల్ రెస్క్యూ ఆఫ్ యువర్ లైఫ్.
నీకున్న సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు నీకు అండగా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ కీర్తన చదవటానికి ఎంత గొప్పగా ఉందో. లోతుకి వెళితే ఈ రకమైన స్థితిలో మనం ఉన్నామా, ఈ రకంగా ప్రార్థించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాసముతో లేకపోతే నిరీక్షణతో మనం బ్రతుకుతున్నామా? దావీదు గారి కీర్తనలో మనము ఏ విషయాలు నేర్చుకోవాలి, ఎంత మెలకువగా ఉండాలి అనేటటువంటి ఈ సత్యాలని మనం తెలుసుకొని మన జీవితాలను మనము దేవుని కృపకు పాత్రలయ్యే రీతిగా చూసుకోవాలి. చివరిగా రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకొని మనము ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. చూడండి, అల్టిమేట్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, నో వన్ ఈస్ ఏబుల్ టు ఫేస్ అస్. మనల్ని ఎదిరించడానికి ఎవడు లేడు. ఎప్పుడు? దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు. అది మనం తెలుసుకోవాలి. ఉన్నాడా దేవుడు? నాతో ఉన్నాడా? నీతో ఉన్నాడా? అవర్ లైఫ్ ఈజ్ సచ్. మన జీవితం అలా ఉందా? మన ప్రవర్తన అలా ఉందా? దేవుడు నీతో ఉండే రకంగా నీ ప్రవర్తన ఉందా? దేవుడు నాతో ఉండే రకంగా నా జీవన ప్రయాణం ఉందా? అది ముఖ్యము. ఉంటే ఎప్పుడు ఉంటాడు? నీ ప్రవర్తన, నీ జీవితం సరిగా ఉన్నప్పుడు కదా. కాబట్టి ఈ మాట చూడండి, ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు. పౌలు గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అందుకనే ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప అపోస్తలుడయ్యాడు. కాబట్టి ఆ విశ్వాసం చూడండి, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనల్ని ఎదిరించగలిగినటువంటి వాడు మనకి శత్రువు ఇంకెవడున్నాడు? శత్రువు సాతాను. ఆ సాతానుని మన దేవుని కృపను బట్టి, దేవుని శక్తిని బట్టి మన పాదాల కింద త్రొక్కగలిగినంత శక్తి కలిగినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూడండి ఎంత ధీమాగా అంటున్నాడో పౌలు గారు. ఆ విశ్వాసం కావాలండి, మనకి విశ్వాసం కావాలండి, విశ్వాసం కావాలండి. తన కుమారుణ్ణి నీ కోసము నా కోసము మన పాపముల కొరకు పరలోక రాజ్యమును విడిచిపెట్టి నరరూపధారిగా పంపించినటువంటి తండ్రి అయిన దేవుడు, ఇంత చేసినటువంటి దేవుడు, తన బిడ్డనే మనకు అనుగ్రహించినటువంటి దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఆయనే ఇచ్చినాకి ఈ సంపదలు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, లేకపోతే భోగభాగ్యాలు, ఇవన్నీ మనకి ఇవ్వటానికి ఇంకా ఆయన ఎందుకు వెనకాడతాడు? ఎందుకని? అసలు తన కుమారుని ప్రాణాలని మన రక్షణ కోసం ఇచ్చినటువంటి దేవుడు ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈస్ విత్ అస్. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి. కాబట్టి సహోదరులారా, ఇదిగో పౌలు గారి సాక్ష్యం. మనకెందుకు ఇవ్వడు? ఎప్పుడు? వెన్ వీఆర్ విత్ గాడ్. ఎప్పుడైతే మనం దేవునితో ఉంటామో, దేవుడు మనతో ఉంటాడో, మనకి విరోధి ఎవడు? కుమారుణ్ణి ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడు ఈ యొక్క సుఖ సంతోషాలని, మేలుల్ని, కృపల్ని మనకి ఇవ్వడా? మనల్ని ఆయన సన్నిధికి చేర్చుకోడా అనేటటువంటి ఆ విశ్వాసము, నిరీక్షణ కలిగి మన అందరము దేవుని కృపకు పాత్రలమై ఆయన బిడ్డలుగా జీవితాము. ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి వెళ్ళి నీ కోసము నా కోసము నిర్మించిన ఆ పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని అనుభవించడానికి మనం సిద్ధపరచుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు నాయన, ఇదిగో నాయన మీ వాక్యం ద్వారా నాయన మేము ఏ రీతిగా జీవించాలి నాయన, దావీదు గారి కీర్తన ద్వారా నాయన ఎంత విశ్వాసముతో నాయన, ఎంత ప్రార్థన శక్తితో నాయన దావీదు మహారాజు చేసిన ఆ ప్రార్థన కీర్తన చదువుతున్నప్పుడు నిజంగా మేము ఆ స్థితిలో ఉన్నాం. అంత నిజాయితీ కలిగి, అంత విశ్వాసంతో మా జీవితాలు, మా బ్రతుకులు ఉన్నాయా అంటే నాయన ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అతి దినాల్లో నాయన దారిపోయి బ్రతుకుతున్నావు నాయన, భ్రష్టులమై బ్రతుకుతున్నావు నాయన, నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావు నాయన. మమ్మల్ని దర్శించండి, మీ కృప మా పై ఉంచండి నాయన, నశించిపోకుండా మమ్మలను, మా కుటుంబాలను కాపాడండి నాయన. యేసయ్య, మీ సన్నిధి మాకు అందరికీ దయచేయండి.
నాయన ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి నాయన అనేక మంది బిడ్డలను దర్శించండి. వారి హృదయాలలో మార్పు తీసుకురండి. వారు రక్షణానందాన్ని అనుభవించినట్లుగా కృప చూపండి. నాయన మీరు మాకు తోడుగా ఉంటే మాకు విరోధి ఎవరు నాయన? మీరు మాకు తోడుగా ఉంటే నాయన మాకు కొదివేముంది నాయన అనే విశ్వాసంతో నాయన మీ పాదముల చెత్త చేయి. ఆయన విరిగి నలిగిన హృదయంతో ఆయన మా పాపములు ఒప్పుకొని ఆయన నీ కృపకు పాత్రలయ్యే రీతిగా మా జీవితాలను మార్చమని సాతాను శోధనల నుంచి మాకు విడుదల దయచేసి మీ సన్నిధి మాకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.